జై తెలంగాణ. జగిత్ నియోజకవర్గ ఓటర్లకు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ప్రెస్ మిత్రుల ద్వారా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఇవాళ ప్రచారం చివరి రోజు. ఈ చివరి రోజు నాడు మా అప్పీల్ మీకు వినిపించుకోవడానికి సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు గత 15-20 రోజులుగా ప్రచారంలో అనేక పార్టీలు వచ్చి మీకు అనేక విషయాలు చెప్పి ఉంటారు. మా ఆడబిడ్డలకు, రైతన్నలకు, యువకులకు, పెద్దవాళ్లకు, కార్మికులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేటటువంటి పార్టీలు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. పోయిన 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం సంగతి అని అడిగినటువంటి పరిస్థితి లేదు. ఉల్టా ప్రతి అంశంలో ప్రజలకు నష్టం చేసేటటువంటి ప్రయత్నం, ప్రజల నోటికాడికి వచ్చినటువంటి బుక్కను దూరం చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఏ ఒక్కనాడు కూడా ప్రజలకు కొంత మేలు జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా చేయలే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ హక్కుల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 10ల సార్లు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పదే ఢిల్లీ వెళ్ళి డిమాండ్ చేసినా ఏ ఒక్క పనిని కూడా తెలంగాణ కోసం చేసి పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరీ ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారి కళ ఏంటిది? ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు మనకు సాగు కావాలి. 1,00,000 ఎకరాలు ఉత్తర తెలంగాణ మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో సాగు కావాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలి. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి 5 సంవత్సరాల నుంచి కోరుతుంటే పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదే ఆంధ్రాలో మాత్రం పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇచ్చి 90% నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి వారికి మన రైతుల పట్ల ప్రేమ లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశంలో కనీస మద్దతు ధరను మేము డబుల్ చేస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ 5 సంవత్సరాలలో అడుగంగా 5-10% కూడా ఏ పంటలకు కూడా పెంచినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతన్నలకు ఇబ్బంది అవుతుంది, వ్యవసాయాన్ని, మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని అనుసంధానం చేయాలని రిపీటెడ్గా కేసీఆర్ గారైనా టీఆర్ఎస్ ఎంపీలైనా డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి ఏ రకంగా బీజేపీ మనల్ని ఆదుకున్నది, ఎన్నడూ మన గురించి మాట్లాడింది? ఆఖరికి ఇవాళ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, 2014 జూన్ 2 నాడు మన తెలంగాణ రాష్ట్రం అఫీషియల్గా ఏర్పాటైతే కనీసం ఆ సంవత్సరం జరిగినటువంటి రాష్ట్రపతి ప్రసంగంలో ఒక కొత్త రాష్ట్రం ఈ భారతదేశంలో ఏర్పాటైంది, శుభాకాంక్షలు చెప్దామనేటటువంటి నైతికపరమైనటువంటి మర్యాదను కూడా పాటించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంటే మనం 60 ఏళ్ళు కొట్లాడి రక్తం చిందించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కనీసం ఈ భారతదేశ పొలిటికల్ మ్యాప్, రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటైతే కనీసం శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అటువంటి పార్టీ కనీసం మన రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక సంతోషం వ్యక్తం చేయలేనటువంటి పార్టీ, రాష్ట్రం ఏర్పాటైనాక సంవత్సరం పాటు 7-8 నెలలు మనకు అధికారులను ఇవ్వకుండా మన అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి పార్టీ, ప్రభుత్వం ఏర్పాటైన మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో 7 మండలాలు మనవి గుంజుకొని మరి ఆంధ్రాకు అప్పచెప్పినటువంటి పార్టీ, ఆ తర్వాత 5 ఏళ్లలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా మన కాళేశ్వరంకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇట్లా వందల సంఖ్యలో మనం డిమాండ్లు చేస్తే ఏ ఒక్కటి కూడా మనకు సహకారం చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇటువంటి పార్టీకి ఓటేద్దామా, లేకపోతే నిరంతరం మన హక్కుల కోసం ఢిల్లీలో నిలబడి కొట్లాడి సాధించుకొచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా? దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో పసుపు రైతులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి పసుపు బోర్డు సాధన కోసం మీతో పాటు కలిసి నడుస్తానని నేను పోయినసారి ఎన్నికలలో చెప్పినట్టుగా నేను ఎంపీ అయిన 15 రోజులలోనే నా ప్రయత్నం ప్రారంభించి గత 5 ఏళ్లలో అనేక రకాలుగా అధికారికంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచేటటువంటి ప్రయత్నం నేను చిత్తశుద్ధితో చేయడం జరిగింది. ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండి ఇవ్వనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభకు వచ్చి పసుపు రైతుల గోస నాకు తెలుసు, నేను పసుపు రైతుల కోసం పనిచేస్తా అని చెప్పి కూడా
మాట తప్పినటువంటి పార్టీ, మాట తప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ. మరి ఇవాళ మళ్ళా వచ్చి ప్రచారం ప్రారంభమయ్యే సమయంలో వచ్చి మేనిఫెస్టోలో ఈసారి పెడతామని చెప్పడం జరిగింది. మరి నిన్ననే బీజేపీ మేనిఫెస్టో దేశమంతా రిలీజ్ చేశారు. దేశంలో రిలీజ్ చేసినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో పసుపు రైతుల సంగతి లేదేమని అడిగితే ఉల్టా మళ్ళీ మననే తిడుతున్నారు. మేనిఫెస్టోలో ఉన్నా లేకున్నా మేమే చేస్తామని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి వాగ్దానం చేస్తేనే దిక్కులేదు. ఈసారి కనీసం మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, మీ ఎంపీ గారు మా దృష్టికి తీసుకురాలేదని మళ్ళీ నిన్న మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లా మాట్లాడి నిరంతరం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసే పార్టీ కోటేద్దామా? ఎలక్షన్ ఉన్నా లేకున్నా మీ పక్షాన నిలబడి మాట్లాడేటటువంటి పార్టీ కోటేద్దామా? దయచేసి అందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లాకైతే ఎన్నడూ ఎవరు అడగనటువంటి, ఎవరు ధైర్యం చేయనటువంటి జగిత్యాల జిల్లా ఏర్పాటుని సాకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లాను, జగిత్యాల నగరాన్ని కరీంనగర్కు ధీటుగా చేస్తామని చెప్పి మనం మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి 50 కోట్ల రూపాయలు జగిత్యాలకు, 50 కోట్ల రూపాయలు కోరుట్లకు, 50 కోట్ల రూపాయలు మెట్పల్లికి మంజూరు చేసుకొని అన్ని వసతులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అనేక రకమైన పరిపాలనా సౌలభ్యాలను తెచ్చుకున్నాం. మన జిల్లాలో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం, రహదారులు నిర్మించుకున్నాం, వంతెనలు వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు వాగ్దానాలుగా ఉన్నటువంటి అంశాలను ఇవాళ నిజాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక మాట ప్రజలకు ఇస్తే దాని మీద ఒక బాధ్యతతోని, బరువుతోని పనిచేసేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎన్నికల మందం వచ్చి ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం చూసినాం వాళ్ళ సంగతి ఏంది. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారే ఒకసారి చెప్పిండ్రు, సార్ మీరు ఎన్నికలలో చెప్పింది కదా మరి ఈ వాగ్దానం ఏమైందని అడిగితే, హౌ బై చునావ్ మే బహుత్ బోల్తే ఓ సబ్ కర్తే క్యా అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకే బీజేపీ పార్టీని దేశమంతా ఇయ్యాల భారతీయ జుమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీ అని పిలుస్తున్నటువంటి సందర్భం. సో ఇది మీరు గమనించుకోవాల్సిందిగా నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం అడగడుగునా గమనించినాం ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతుంది. వాళ్ళ మాటలకు అనుగుణంగా, వాళ్ళ చేతలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన వ్యూహం మార్చుకున్నాం. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ఇప్పుడు కూడా ఆ రాజకీయ పరిణితి మనందరం సాధించుకోవాలి. రాజకీయాల్లో ఈ ప్రచార హోరులో కొట్టుకొని పోకుండా అసలు మన రాష్ట్రానికి నిజంగా అభివృద్ధి చేసేదెవరు, మన గురించి ఆలోచన చేసేదెవరు, దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసిపోయినారు. ఇక్కడ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరారు అయిపోయింది. ఆయన మైదానంలో లేడు, పోటీలో కూడా లేడు, ప్రచారంలో కూడా లేడు. ఉల్టా ఇంకా మొత్తం కింద స్థాయి క్యాడర్కు కాంగ్రెస్కి ఫోన్లు చేసి మీరు బీజేపీకి ఓటేయండి, టీఆర్ఎస్ని ఓడించండి అని చెప్తున్నారట. అంటే రెండు జాతీయ పార్టీలు, 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇవాళ 23-24 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని గొప్పలు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కలిసి నిజామాబాద్లో టీఆర్ఎస్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నా నమ్మకం, నా విశ్వాసం మా నిజామాబాద్ ప్రజల మీదనే, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల మీదనే. మీరే మరి రెండు జాతీయ పార్టీలకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంకొక మన జగిత్యాల లక్ష్మీపూర్లో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టిండ్రు. ఏంటిది? దేశం కోసం ధర్మం కోసం మోడీ కోటే అన్నట్టు, దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కోటే అన్నట్టు. మరి అలా ధర్మం కోసం అందరికన్నా ఎక్కువ పాటుపడుతున్నదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నడన్నా మీరు చూసినరా చర్చిలకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? మసీదులకు, కబ్రస్థాన్లకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఇప్పుడు కూడా కనీసం ఎక్కడన్నా ఏదన్నా రాష్ట్రంలో ఉన్నాయా? మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా గుళ్లకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా? ఇవాళ యాదాద్రిని 500 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. ఇదే మన జగిత్యాల్లో ఉన్నటువంటి ధర్మపురికి మొన్ననే 50 కోట్లు ఇచ్చుకున్నాం. మనందరం కూడా కొంగు బంగారంగా గొలిసేటటువంటి వెమ్లవాడ రాజన్నకు 100 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం. అంటే దేవుడికి ఇచ్చే స్థాయి మనకు లేకపోయినా పరిపాలనలో కంప్లీట్గా ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి డబ్బులు ఎండోమెంట్స్కి పోవాలి, మసీదుల అభివృద్ధి జరగాలి, చర్చిల అభివృద్ధి జరగాలి. ధర్మం కోసం పాటుపడడం అంటే అన్ని మతాల మధ్య ఘర్షణ సృష్టించడం కాదు. అన్ని మతాలకు కూడా వారు వారు నమ్మేటటువంటి మతాన్ని ఆచరించడానికి సౌకర్యాలు కల్పించడం, వారి వారి మతాలు స్వేచ్ఛగా ఆచరించుకునేటటువంటి వాతావరణం కల్పించడం, ఇది ధర్మాన్ని కాపాడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ధర్మాని కోసం పాటుపడేది, కాపాడేది
కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నది చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రచార హోరులో ముఖ్యంగా మా యువత బలి కావద్దు. మన ఫ్యూచర్ కోసం, మన డెవలప్మెంట్ కోసం ఆలోచించేటటువంటి పార్టీలకు ఓటేయాలి, కానీ మనని కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టేటటువంటి పార్టీలకు ఓటేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది, లాభం తక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నారు, బీజేపీ పార్టీయే దేశభక్తి ఉన్న పార్టీ, బీజేపీ పార్టీయే దేశాన్ని కాపాడే పార్టీ. మరి నిజంగా దేశాన్ని కాపాడే పార్టీ అయితే ఇవాళ కశ్మీర్ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు? 5 ఏళ్లలో ఏం చేసిండ్రు? మరి ఇన్నేళ్ళు 5 ఏళ్ళు మోడీ గారు ఏం చేసిండ్రు? ఒక్క స్టెప్ చూపించండి మోడీ గారు ఎఫెక్టివ్గా కశ్మీర్ సమస్య పరిష్కరించడానికి వారు తీసుకున్నటువంటి ఒక్క స్టెప్ చూపించండి. ఏం చేసిండ్రు? అదే కేసీఆర్ గారు మహారాష్ట్రతోని గోదావరి మీద మనకు వివాదం ఉందంటే 3-4 సార్లు అక్కడ ముఖ్యమంత్రిని కలిసి సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారంటే దాన్ని చిత్తశుద్ధి అంటారు. కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పితే కశ్మీర్ సమస్యను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మీరు 5 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే మన బార్డర్లో ఎన్నడూ 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చనిపోనంతమంది సైనికులు బార్డర్లో ఈ 5 ఏళ్లలో చనిపోయినారు. ఎన్నడూ చరిత్రలో చనిపోనంతమంది సివిలియన్స్ ఈ 5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్లో చనిపోయారు. మరి నువ్వు దేశం కోసం ఎక్కడ పాటుపడ్డావు? ధర్మం కోసం ఎక్కడ పాటుపడ్డావు? ధర్మం అంటే ఇంకో ముచ్చట యాదకొచ్చింది. మనము భద్రాచలం శ్రీరామచంద్రుణ్ణి మొత్తం దేశంలో ఒక రామాయణ సర్క్యూట్ అని పెట్టిండ్రు. మేము డిమాండ్ చేసినాం, మన దగ్గర 2 ప్రధానమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి భద్రాచలం రామచంద్రమూర్తి, ఇంకోటి జటప్రోలు మహబూబ్ నగర్లో ఉంటుంది. రామాయణంలో జటాయువుని చంపేసినటువంటి అత్యంత ముఖ్యమైన స్థానం. ఈ రెండింటిని రామాయణ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేయండి అని ఒక 10 సార్లు అడిగినాం, లేఖలు ఇచ్చినాం, పట్టించుకోలే. అంటే వాళ్ళు అనుకున్న దగ్గర వాళ్ళకి రాజకీయంగా లాభమైన దగ్గరనే దేవుడు తప్పితే ఇంకో దగ్గర దేవుడు కాదు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకి పట్టవు. మరి ఇటువంటి భారతీయ జనతా పార్టీ కోటేద్దామా? నిరంతరం అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచన చేసే టీఆర్ఎస్ పార్టీ కోటేద్దామా అన్నది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మనం చేసుకున్నటువంటి అనేకమైన వాగ్దానాలు అన్నీ కూడా ఈ వచ్చే నెల నుంచి పరిపూర్ణం కాబోతూ ఉన్నాయి. పెన్షన్లు పెంచుకునే విషయం కావచ్చు, అదేవిధంగా PF కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే విషయం కావచ్చు, అదేవిధంగా సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి వారందరికీ 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వారికి అకౌంట్లోకి ఇచ్చే విషయం కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ May 1 తర్వాత ఈ వరుసగా ఎమ్మెల్యే ఎన్నికలైనప్పటి నుంచి మనకి ఎన్నికలే వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అయిపోతే గ్రామ పంచాయతీలు, తర్వాత ఎంపీలు, నెక్స్ట్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఈ మధ్యలోనే వస్తాయి. మరి ఇవన్నీ అయిపోతే మనం ఫ్రీ అయిపోతాం. ఈ పథకాలన్నీ కూడా మంజూరు అవుతాయి. వచ్చే 5 ఏళ్ళు ఇంకా వేరే ఎన్నికలు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ప్రారంభం మాత్రమే జరిగింది. పోయిన 5 సంవత్సరాలు మనం కేవలం బంగారు తెలంగాణ నిర్మాణంలో పునాదులు మాత్రమే తీసుకున్నాం. ఈ 5 ఏళ్లలో మీకు నిజమైనటువంటి స్ట్రక్చర్ కానీ, నిజమైనటువంటి అంశాలు కానీ మన కళ్ళ ముందు కనపడతాయి. కాళేశ్వరం పూర్తయిపోతుంది 1.5-2 సంవత్సరాలలో. కంప్లీట్గా ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంకా డబుల్ అవుతాయి. మరి ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరినీ, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న మా అక్క చెల్లెలందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పోయినసారి 5 ఏళ్ళు మీరు నన్ను ఓటేసి గెలిపిస్తే నా శక్తి మేర పనిచేసేటటువంటి ప్రయత్నం చేసినాను. మరొకవేళ పర్వాలేదు మా ఎంపీగా కవిత ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ప్రజలు మరి ఈసారి కూడా తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈసారి ఈవీఎంలు ఎక్కువ ఉంటాయి. ఒకటి బదులు 12 ఓటింగ్ మెషిన్లు ఉంటాయి. ఆ 12 ఓటింగ్ మెషిన్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి మొదటి ఓటింగ్ మెషిన్లో 2వ నంబర్ పైన కారు గుర్తుంటుంది, మొదటి ఓటింగ్ మెషిన్లో 2వ నంబర్ పైన కారు గుర్తుంటుంది. సో జాగ్రత్తగా చూసి కారు గుర్తుకు ఓటేసి మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి, దేశంలో రేపటినాడు రాజకీయంగా ప్రధాన పాత్ర పోషించడానికి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా వినమ్రంగా చేతులు జోడించి మీ అందరినీ కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.